హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? BB9 లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీక్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నిన్నటి షో ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఇంకా ఈ రోజు అయితే వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. నాకు సార్ ఎంట్రీ ఇస్తారు. ఇంకా వీక్ అంతా ఏం జరిగిందో దాని గురించి డిస్కషన్ ఉంటుంది. అంతేకాదు ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటారా ఉండరా అనేది కూడా ఎండింగ్ వరకు వీడియో వాచ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్నటి షో ప్రకారంగా మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది నిన్నటితో. ఎండింగ్లో భరణి టాస్క్ వరకు వచ్చింది. భరణి బజార్ గెలుచుకున్నారనమాట. అప్పుడు వాటర్ది డాన్సింగ్ పెట్టారు కదా బిగ్ బాస్ అయితే. ఆ డాన్సింగ్లో భాగంగా ఎండింగ్ ఎవరి వరకు ఉన్నారు, ఎండింగ్లో ఉందైతే రాము రాథోడ్ అలాగే రీతు, వీళ్ళిద్దరూ అయితే మిగిలారు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎంచుకున్నాడు అంటే భరణి రాము రాథోడ్నే ఎంచుకున్నాడు. ఇంకా కెప్టెన్సీగా అయితే రాము రాథోడ్ అయితే ఈ వీక్ అయితే గెలుచుకున్నాడు. ఇంకా రీతు అయితే దాని గురించి ఇంకా ఎమోషనల్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు డెమోన్ పవన్ రీతు ఇద్దరు కలిసి కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టు అక్కడ షోలో ప్రకారంగా క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఇంకా డెమోన్కి కళ్యాణ్కి రీతుకి వీళ్ళ ముగ్గురికి అయితే ఫుల్ ఆర్గ్యుమెంట్ జరిగింది. వీటన్నిటిని ప్రేక్షకుల్లా చూస్తున్నారు హరీష్ గారు అనే చెప్పాలి. ఎనీవే దేనికి ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. ఇంకా కళ్యాణ్ అయితే గట్టిగానే రేజ్ అయ్యాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటారు, ఇలా వెనకమాలు ఇలా చేస్తారా అని చెప్పి సోల్జర్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్ అయ్యాడు. రీతు ఏంటంటే వేరే పర్సనల్ దగ్గరికి వెళ్ళి ముందుగా అయితే కళ్యాణ్ని తీసేసేయండి, తర్వాత వీళ్ళని తీయండి అని చెప్పి డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యింది. బట్ కానీ ఎవరిని తీయాలా అనేది అక్కడ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డాన్సింగ్ వేసి ఒక్కొక్కరుగా తీశారు. ఇంకా శ్రీజ దానికి చెప్పిన సమాధానం ఏంటంటే కళ్యాణ్ అడిగే క్వశ్చన్స్కి కళ్యాణ్ ఏంటంటే రీతు మీద గట్టిగానే ఫైర్ అవుతున్నాడు అనమాట. అప్పుడు ఫైర్ అయినప్పుడు రీతు బ్లేమింగ్ ఒక్కతే అవుతుంది కాబట్టి రీతు ఏంటంటే అసలు జరిగిన విషయం చెప్పింది. శ్రీజ రీతు వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంది ఏంటంటే ముందుగా అయితే కళ్యాణ్ని తీద్దామని. బట్ కానీ శ్రీజ ఏంటంటే అక్కడ చెప్పినది ఏమని చెప్పిందంటే డాన్స్ చేసి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి కదా కెప్టెన్సీ టాస్క్ నుంచి. అప్పుడు కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసేటప్పుడు నేను కళ్యాణ్కి సపోర్ట్ ఇద్దాం అనుకున్నాను. బట్ కానీ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల నేను వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్పిందనమాట. అక్కడ రీజన్ కరెక్ట్ అనిపించలే ప్రాపర్గా. ఎనీవే ఆ రీజన్ మీద దాని గురించి డిస్కషన్ జరిగింది. తర్వాత రీతు వచ్చి డైరెక్ట్ చెప్పింది ఏంటంటే శ్రీజ మేమంతా డిస్కషన్ చేసుకున్నాం, ఫస్ట్ నేను తీద్దాం ఫన్నీగా అని అనుకున్నాము అన్నారు. ఇంకా డెమోన్ పవన్ దాని గురించి రీతు వెళ్ళి బదులు ఆడుకుంటే కళ్యాణ్ని ఇంకా లీడ్ వదిలేసే అది ఇది అని చెప్పి చిన్న ల్యాగ్ డిస్కషన్స్ అయితే అయినాయి. ఎనీవే కెప్టెన్గా అయితే రాము రాథోడ్ వచ్చారు. సంజన ఇబాన్యుల్ని గెలిపించకపోవడానికి రీజన్ సంజన గారు హౌస్లో ఇంకా ఆగారు అనే రీజన్ అయితే ప్రాపర్గా వాళ్ళు చెప్పారు. అంటే తను కొన్ని మిస్టేక్స్ అయ్యి చాలామంది కిడ్డింగ్గా అనుకుంటారు బట్ కానీ అలా తినేయడము ఇదంతా కరెక్ట్గా ఫిక్స్ అవ్వట్లేదు. తను ఏంటంటే నేను ఇట్లా నాటీగా చేస్తాను అది ఇది అంటుంది. బట్ కానీ వాళ్ళు అది నాటీగా తీసుకోవట్లేదు, సీరియస్గానే తీసుకుంటున్నారు. తను చేసేసి హౌస్లో గొడవ అనేది పెడుతుంది అనేది హౌస్ మొత్తానికి ఒక క్రియేట్ అనేది వచ్చింది. అలాగే రీతుకి సంజనాకి కూడా కొంచెం ఫైర్ వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ చిన్న ఫైర్లు వార్లు ఇంకా ఈ రోజు అయితే నాకు సార్ ఏం చెప్తారో చూడాలి. అంతేకాదు ఎవరు చేసిన మిస్టేక్స్ వీడియోస్ అవన్నీ ఏం చూపిస్తారో కూడా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే BB9 లైవ్ అప్డేట్స్ అయితే పక్కా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.